తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉత్తరానికి నాటి తరానికి ఎంతో అవినాభావ సంబంధం ఉండేదని, మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తరం ఎంతగానో ఉపయోగపడేదని, నాటి తరంలో తమ బంధువుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఉత్తరం కోసం ఎదురుచూసిన క్షణాలు మధురానుభూతిని పంచావని భీమవరం పోస్టల్ యూనియన్ లీడర్ లెనిన్ బాబు అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పోస్టల్ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు పోస్టల్ సంక్షేమ పథకాలపై అవగాహన, కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లెనిన్ బాబు మాట్లాడుతూ తపాలా శాఖ ప్రస్తుతం నూతన సాంకేతికతను వినియోగించుకుంటూ కొత్త సేవల ద్వారా ప్రజలకు సేవలందిస్తుందని, పోస్టల్ శాఖలో అందించే సేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని అన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె పార్వతి మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పోస్టల్ శాఖలో వివిధ రకాల పాలసీలున్నాయని, ఐపీఈఎల్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్నో పథకాలు ఉన్నాయని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పోస్టల్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం భీమవరం హెడ్ పోస్ట్ కార్యాలయంలో దేశ విదేశాల స్టాంపులు, నాణాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం శైలజ, ఎన్ రాధ, మాజీ కౌన్సిలర్ విజయరుతి రాఘవులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా మన పోస్టల్ సిబ్బంది మరియు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దల రాఘవుల గారికి, పార్వతి మేడం గారికి, స్టాఫ్కి, అట్లా స్టూడెంట్స్కి అందరికీ అభినందనలు. ఈరోజు ఇక్కడ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి సంబంధించి పోస్ట్ ఆఫీసులో ఉండేటువంటి రెండు ప్రధానమైన పథకాలు చెప్దామని వచ్చామండి. ఒకటి సుకన్య సమృద్ధి యోజన, రెండు వచ్చేసేసి ఫిలాటెలీ అండి. సుకన్య సమృద్ధి యోజన అనేది మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు పెట్టారు. బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లని రక్షించండి, అట్లాగే వాళ్ళని చదివించండి ఆ నినాదంతో పెట్టారండి. ఇవాళ భారతదేశంలో ఏ స్కీమ్కి ఇవ్వనంత హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి 8.2 అండి. భారతదేశంలో ఏ పొదుపు స్కీమ్ కూడా లేదండి. ఇది 0 నుంచి 10 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లలకి ఓపెన్ చేస్తే దానికి ఏటా మనం మినిమం 250 రూపాయలు, మ్యాక్సిమం 150,000 వరకు వేసుకోవచ్చండి. పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ తల్లిదండ్రులు ఒకసారిగా ఇబ్బంది పడకుండా ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుందండి. మంచి వడ్డీ రేటు కూడా వస్తుందండి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లల చదువుల కోసం కానివ్వండి, లేకపోతే వేరే కార్యక్రమాలు, కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం కానీ 50% ఆఫ్ ది అమౌంట్ ఇస్తారు. అట్లాగే దాని తర్వాత 21 ఇయర్స్ అయిన తర్వాత మనం అకౌంట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ సుకన్య సమృద్ధి పథకం భారతదేశంలో హైయెస్ట్ అకౌంట్స్ పోస్ట్ ఆఫీసులోనే ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది మీ అందరికీ కూడా దగ్గరగా రీచ్ అవుతుంది. ఎక్కడైనా బ్యాంక్ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ పోస్ట్ ఆఫీస్ లేని విలేజ్ అంటూ ఉండదు. సో కాబట్టి మీరు అందరూ కూడా దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అట్లాగే రేపు ఫిలాటెలీ డే జరుగుతుంది. ఫిలాటెలీ అంటే స్టాంపుల సేకరణ. రోజు రోజుకి ఈ యొక్క స్కీమ్ అనేది ప్రాధాన్యత తగ్గుతుంది, కానీ వాస్తవంగా ఫిలాటెలీ అనేది మీరు రేపు ఇక్కడ జరగబోయే ఎగ్జిబిషన్ చూసినట్టయితే అర్థమవుతుంది. ఒక దేశ సంస్కృతి, ఒక దేశ సాంకేతిక అభివృద్ధి, ఓ దేశ వారసత్వం, అట్లా ఓ దేశానికి సంబంధించిన హిస్టారికల్ ఈవెంట్స్, ఇవన్నిటికి సంబంధించి అట్లాగే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్టాంపులు ఉంటాయి జరుగుతుంది. ఆ ఫిలాటెలీని ఎంకరేజ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా దీన దయాళ్ స్పర్శ యోజన అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. నిన్ననే మన భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీసులో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి దాదాపు 10,000 రూపాయల స్కాలర్షిప్ జరుగుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా స్కూల్లో, మా సివి రామన్ స్కూల్లో పోస్టల్ వారోత్సవాల గురించి తెలియజేయడానికి రంగసాయి గారు ప్లస్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే వార్డ్ మెంబర్ గారు మా స్కూల్కి చేయడం జరిగింది. అయితే పోస్ట్ ఆఫీస్లో ఏమేమి పథకాలు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మా స్కూల్కి సార్ రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఆకివీడులో అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘ నేతలు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. నెల్లూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడిని ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిబిసిఎన్సి ఫీల్డ్ కౌన్సిల్ కార్యదర్శి గూడపాటి జోసెఫ్ రాజు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, కొందరికి పరిమితం చేస్తూ కుట్రలు పన్నడం సరికాదని అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొంగా నాగేశ్వరరావు, గోడి ఆనందబాబు, గొల్లంకి యేసురాజు, ఎలీషా, మాణిక్యం పాల్గొన్నారు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో జాతి మత కుల భేదం లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం భారత ప్రజల కొరకు ఉపయోగార్థమై వ్రాయబడినటువంటి దాన్ని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు రాజ్యము ఎలా నిర్వహించబడాలి అనేటటువంటి దాని కొరకు రిజర్వేషన్తో సహా కేవలం ఎస్సీలకు ఒక్కరికే రిజర్వేషన్స్ కాదు,
బీసీలకు, అందులో మహిళలకు, ఓసీలకు కూడా రిజర్వేషన్స్ అందించబడ్డాయి. అయితే ప్రజల యొక్క అవగాహన సరైనటువంటి రీతిగా రాజ్యాంగంలో దాని యొక్క అవగాహన అనేటటువంటి ప్రజలకు అర్థం కావట్లా. మొన్నటి సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెట్రోల్ పోసి మరి అవమానం పరిచినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే మొన్నటి సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి గారిపై అమానుష్యమైనటువంటి దాడిని మరి కోర్టులోనే బార్ కౌన్సిల్ నుంచి ఉన్నటువంటి సభ్యులైనటువంటి ఆయన పైన దాడి చేయటం అనేటటువంటిది చాలా విచారకరమైన విషయం. న్యాయ వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది, లేక భారత ప్రభుత్వ వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అత్యున్నత న్యాయస్థానం 75 సంవత్సరాల్లో కేవలం ఒక ఎస్సీ ఈనాడు గవాయి అనేటటువంటి ఆయన చీఫ్ జస్టిస్ అయిన సందర్భంగా ఆయన ఇచ్చేటటువంటి తీర్పుకి మరి లోబడకుండా భిన్నంగా ఆలోచన చేసి వెంటనే దాడి చేయటం అనేది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయాలు. ప్రజలందరూ కూడా మరి క్షేమంగా ఉంచబడాలి. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయ వ్యవస్థ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. న్యాయం దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయం చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలాంటి న్యాయాధికారి పైనే లా చేసినటువంటి ఆయన అన్నీ తెలిసి ఆయన పైన చీఫ్ జస్టిస్ పైన దాడి చేయటం అనేటటువంటిది అతి దారుణమైనటువంటి విషయం. ఇది కేవలం ఒక కులానికి ఆపాదించట్లా, మతానికి ఆపాదించట్లా, ప్రజలందరి క్షేమం కొరకు భారత వ్యవస్థ నడుస్తుంది అనేటటువంటి విషయాల్లో మరి ప్రత్యేకంగా పెద్దపేటలో ఉన్నటువంటి వారు, ఆత్మీయుపేటలో ఉన్నటువంటి మరి దళిత క్రైస్తవ సమాజం యవనస్తులు చాలా వేదంతో ఉంచబడినటువంటి విషయాన్ని ఈ సమయంలో నిరసన ద్వారా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎక్కడున్నా సరే వారి గౌరవాన్ని అందించాలి. మెగా డిఎస్సీలో కాళ్లకూరు హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా అలజంగి రమాదేవి, పీఈటీగా చింతా ప్రత్యూష, హిందీ పండిట్గా జ్యోతి స్వరూపులు సోమవారం విధుల్లోకి చేరారు. కాళ్లకూరు హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎం శ్రీనివాస్ చేతుల మీదుగా జాయినింగ్ పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, వారి స్నేహితులు అభినందించారు. ఇప్పుడు ఈరోజు 11వ తారీఖు. ఈరోజు మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. నేను పాల మండలం కాలకూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి విధులు నిర్వహించడానికి వచ్చానండి. ఈరోజు జాయిన్ అయ్యాను. సంవత్సరాలుగా అసలు డిఎస్సీ లేదు, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీ ఇస్తానని చెప్పి ప్రకటించారు. అలాగే ప్రకటించిన మాట ప్రకారం వాళ్ళు 5 నెలల్లో మాకు డిఎస్సీ కంప్లీట్ చేసి మాకు పోస్టింగ్స్ ఇచ్చారండి. ఈరోజు నేను విధుల్లో జాయిన్ అయ్యాను. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మేము వాళ్ళు చేసిన మేలు మేము జన్మ మర్చిపోయాము. మా వంతుగా మేము కృషి చేస్తూ పిల్లల అభివృద్ధికి మేము తోడ్పడతామని స్కూల్ అభివృద్ధికి ఈ సంక్షేమం మేము మాటిస్తున్నామండి. నేను ఇంగ్లీష్ కింద కాళీకూరు ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎంపికయ్యాను. ఈ సందర్భంగా నేను అతి తక్కువ సమయంలో డిఎస్సీ ప్రకటించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి కేవలం 5 నెలల్లోనే టీచర్ పోస్ట్ని మంజూరు చేసిన టీచర్ పోస్ట్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 7 సంవత్సరాల నుంచి మేము డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. మా సభలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నేను ధన్యవాదాలు. నేను కాలకూరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కాల్వ మండలంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎంపికయ్యాను. మొదటిగా ఫస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద చేయించారు. అదేవిధంగా చేసిన విధంగా మాట నిలబెట్టుకుంటూ 150 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేశారు. 16,000 పోస్టులు తీయడము అంటే సామాన్యం కాదు. దీన్ని విజయవంతంగా కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఈ రోజు నాటికి మేము ఈరోజు ఈ స్కూల్లో ఎంత హ్యాపీగా ఉన్నాము.
ఈ నెల 17 నుండి భీమవరంలో నాయి బ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి జయంతోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ ప్రెసిడెంట్ పట్నాల గణపతి జేఏసీ భీమవరం అధ్యక్షులు కోడూరి రామకృష్ణ తెలియజేశారు. సోమవారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ధన్వంతరి జయంతోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. మొదటి ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి అని, వ్యాధుల నివారణకు ధన్వంతరి ఎంతగానో కృషి చేశారని, ఆయుర్వేద వైద్య రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉచిత హోమియో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లువలస సత్యనారాయణ, గౌరవ సలహాదారులు మల్లువలస రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్నూరి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సంఘం వారు చేయడం చాలా గొప్ప విషయం. మరి వైద్యో నారాయణ హరి అన్నారు. మరి చేత మా నాయి బ్రాహ్మణ సోదరులంతా కలిసి ఈ కార్యక్రమం చేయడం గొప్ప విషయం. దీనికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో 17వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఈ వైద్యం, ఉచిత వైద్యం జరుగుతుంది. డాక్టర్ గారు శ్రీరామ్ గారు, అలాగే డాక్టర్ సంజీవ్ గారు, అలాగే డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారు, అలాగే కొంతమంది డాక్టర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే ఆర్ఎంపీలు కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆకాశించిన కోటేశ్వరరావు గారికి అధ్యక్షులు వంటి ధన్యవాదాలు. ధన్వంతరి మహారాజ్ ఉత్సవాలకి ఈ రోజున నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రోజున సమావేశానికి ముఖ్య కారణం ఏమిటంటే మా ధన్వంతరి మహారాజ్ యొక్క బోచర్ని విడుదల చేయడం చాలా ఆనందదాయకం. రంగసాయి గారు, పూలకండ కోటేశ్వరరావు గారు, మా పట్టాల గణపతి గారు, మా సోదరులు నాయ బ్రాహ్మణ సోదరులందరూ కలిసి ఈ బోచర్ని విడుదల చేయడం చాలా ఆనందదాయకం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. నారాయణ ధన్వంతరి వారోత్సవాలు పురస్కరించుకొని ఈ సంవత్సరం భీమవరంలో చేయడం జరుగుతుంది. ధన్వంతరి వారోత్సవాలు ఈ నెల 17వ తారీఖున మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. నాయి బ్రాహ్మణ జేఏసీ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం భీమవరంలో చేయడం మాకు ఎంతో గర్వకారణం ఉంది. మాకు అందరూ కూడా పెద్ద సహకారంతో రంగసాయి గారు, కోటేశ్వర గారు వీళ్ళందరూ పెద్ద సహకారంతో, మా నాయ బ్రాహ్మణ పెద్దల సహకారంతో అందరితో కూడా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ ఈ వారోత్సవాలకు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా అక్టోబర్ 19వ తారీఖున ధన్వంతరి జయంతి సందర్భంగా వార్షికోత్సవాల భాగంగా 17వ తారీఖున భీమవరంలో ఏర్పాటు జరిగింది. ధన్వంతరి వైద్యనాథ్ తొలి వైద్యుడు ధన్వంతరి. మానవుడు పుట్టిన తర్వాత అనేక కష్టాలు పడుతూ దేవతలు, రాక్షసులు, పాలసందులు సిరుగుతుండగా ముందుగా కామధేనువు, అలాగే కల్పవృక్షం, అలాగే వైద్యుడు మన ధన్వంతరి అవతరించడం, ఆయుర్వేదంతో తొలి వైద్యం చేసింది ధన్వంతరియే. దానిని ఇవాళ నాయి బ్రాహ్మణులు కూడా పూర్వం నుంచి కూడా వైద్యులు ఆర్ఎంపీలుగా కానీ పిఎంపీలుగా కానీ సేవలు అందిస్తూ ఉన్నారు నాయి బ్రాహ్మణులు. అలాగే ఈ జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా ధన్వంతరి జయంతి చేయాలని జేఏసీ తరఫున పిలుపుకోవడం జరుగుతుంది. తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డివి బాలసుబ్రహ్మణ్యం రచించిన అస్తమయానికి ముందు తరువాత పుస్తకాన్ని ఆవిష్కరించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సదాశివమూర్తి. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్నసమారాధన. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన గ్రంథి రవితేజ. భీమవరం టాకీస్ బ్యానర్ లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 118వ చిత్రం మహానాగ చిత్రం షూటింగ్ ను తిలకించి యూనిట్ ని సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.